గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన అభయహస్తం నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. 2009 నుంచి 2016 వరకు ఈ పథకం కింద స్వయం సహాయక బృందాల మహిళలు జమ చేసిన మొత్తాన్ని తిరిగి మహిళా సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను రెడీ చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతను ఇచ్చేందుకు 2009లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని రూపొందించింది. సంఘంలో చేరిన ప్రతి మహిళా సభ్యురాలు ఈ పథకంలో సంవత్సరానికి 365 ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తూ వచ్చింది. ఈ పథకంలో చేరిన సంఘ సభ్యుల వయసు 60 ఏళ్లు దాటితే వారికి 500 రూపాయల పెన్షన్ను అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పాటు ప్రతి కుటుంబంలో 9, 10 ఇంటర్, ITI చదువుతున్న పిల్లలకు ఏడాదికి 1200 చెల్లించింది. సభ్యురాలు సహజ మరణం పొందితే 30,000, ప్రమాదవశాత్తు మరణిస్తే 75,000, శాశ్వత వైకల్యానికి 75,000, పాక్షిక వైకల్యానికి 37,500 చెల్లించేవారు. అయితే 2016 వరకు ఈ పథకం సజావుగానే కొనసాగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే 2018లో ఆసరా పింఛన్ ప్రారంభించింది. పింఛన్ సొమ్ము రెట్టింపు చేసింది. గతంలో అభయహస్తంలో భాగంగా కట్టిన సొమ్ము తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అది చెల్లింపులకు నోచుకోలేదు. దీంతో 60 ఏళ్లు దాటిన మహిళలు ఇటు అభయహస్తం అటు ఆసరా డబ్బులు చెల్లించినా సొమ్ము రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు తమ ఆసరా అవుతుందనుకుంటే నిరాశే మిగిలింది. అయితే గత ఏడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వీరి సొమ్ము చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా అభయహస్తం నిధులు సుమారు 425 కోట్ల రూపాయలు మహిళా బ్యాంకు ఖాతాలలో జమ చేయనుంది. 2009 నుంచి 2016 వరకు 21 లక్షల మంది మహిళలు జమ చేసిన సొమ్ము ప్రభుత్వం వద్దే ఉండగా 2022 మార్చి నాటికి అసలు వడ్డీ కలిపి 545 కోట్ల రూపాయలుగా అయ్యింది. 2022లో గత ప్రభుత్వంలో 152 కోట్లను మహిళా బ్యాంకు ఖాతాలలో జమ చేసింది. అది కూడా కేవలం సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలోని మహిళలకు చెందిన బ్యాంకు ఖాతాలను జమ చేసినట్లుగా తెలుస్తుంది. మరో 393 కోట్ల రూపాయలు ఇంకా చెల్లించలేదు. ఈ విషయమై ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఆ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం వడ్డీతో కలిపి 425 కోట్ల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసేలా సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఆయా మహిళా సంఘాలలో పనిచేస్తున్న జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. అభయహస్తంలో ప్రీమియం సొమ్ము చెల్లించిన లబ్ధిదారులను గుర్తించి వారి ఆధార్ బ్యాంక్ ఖాతాలలో సమాచారం సేకరిస్తున్నారు. లబ్ధిదారుల లెక్క తేలిన తరువాత ప్రభుత్వం తిరిగి సొమ్ము వారి అకౌంట్లో జమ చేయనుంది. అంతేకాకుండా గతంలో మాదిరిగా సభ్యురాళ్ల కుటుంబంలో చదువుకుంటున్న పిల్లలకు స్కాలర్షిప్ కూడా అందజేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.